ప్రధాని ఇటీవల చేసిన ప్రకటనకు అనుగుణంగా జీఎస్టీ స్లాబ్స్ అనే సవరణకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆమోదం అయితే లభించింది. దీనిలో జీఎస్టీ స్లాబ్స్ను 4 స్లాబుల నుంచి 2 స్లాబులకు కుదించారు. 5%, 18%. దీంతో పాటు ఇంకొక సవరణ అంటే 40% స్లాబ్ కూడా కొత్తగా తీసుకొచ్చారు. దీనికి సంబంధించి మనం చూస్తే జీఎస్టీ ప్రజెంట్ రేటు ప్రతిపాదిత నెక్స్ట్ వచ్చే రేట్లు చూస్తే రిఫ్రిజిరేటర్స్ వాటికి పూర్వం 28% ఉంటే ఇప్పుడు 18%కి తగ్గే అవకాశం ఉంది. మొబైల్స్ పూర్వం 12% ఉంటే 18%కి పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇట్లా డిఫరెంట్ స్లాబ్స్లో ఇప్పుడు లెక్కల ప్రకారం చూస్తే 18% స్లాబ్ అనేది మోస్ట్ పాపులర్ స్లాబ్, అంటే ఎక్కువ ఆదాయాన్ని ప్రభుత్వానికి ఇస్తున్న స్లాబ్ అని చెప్పవచ్చు అనమాట. ఈ 18% ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉంది. కేవలం 12%, 28% స్లాబ్స్ మాత్రమే వాటిలో మార్పులు అనేవి జరిగినాయి. ఇంకా ఒక రకంగా ఆలోచిస్తే ఈ స్లాబ్స్ సరళీకరణ జరిగి ప్రజలకైతే ప్రభుత్వానికి కూడా ఉపయోగపడే అవకాశం అనేది ఉంది. రోజువారీ అవసరాలు అంటే ప్యాక్డ్ ఫుడ్ కానివ్వండి, దుస్తులు, మెడిసిన్స్ మీద తగ్గించారు. ఇక 40% స్లాబ్ అయితే మోగించారు. టొబాకో ఉత్పత్తులు కానివ్వండి, పొగాకు వాటికి సంబంధించిన ఉత్పత్తులు కానివ్వండి, లగ్జరీ కార్లు కానివ్వండి, గేమింగ్, ఆన్లైన్ గేమింగ్ అనమాట, వీటికి సంబంధించి 40% అది ట్యాక్స్ విధించారు. వీటి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ